ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు. కన్యా రాశి, కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశి అలాగే మీకు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు రాహుతో కలిసి ఉన్నాడు. కొంచెం జటిలమైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఫైనాన్షియల్గా కూడా మీరు కొంచెం ఇబ్బంది పడతారన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే శత్రు రుణ రోగ పీడితం బుధుడు ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నారు. మీకు 6వ ఇల్లు అయింది కన్యారాశి వారికి ఈ యొక్క కుంభరాశి. తద్మూలకంగా కుంభంలో అంటే మీ యొక్క ఉత్తర సంబంధమైనటువంటి జెనెటికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెషల్లీ వాయు సంబంధమైనవి అంటే మన గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ. ఈ అల్సర్స్ కూడా తిరిగే అవకాశం ఉంది. అల్సర్స్కి తిరిగిన తర్వాత మనం కేర్ తీసుకోకపోతే పేగు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క డైజెషన్ సిస్టానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన ఫుడ్ కావచ్చు ఏదైనా ప్లాన్ చేసుకొని డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వడం ఎంతో ఉత్తమం. ఆదిత్య హృదయ పారాయణ చేయండి లేదా వినండి, మీకు ఆరోగ్యం చక్కగా పనిచేస్తుంది. మీకు వ్యయాధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు ఈ యొక్క వ్యయాధిపతి అయినటువంటి రవి కన్యారాశి వారికి ఉచ్చలో ఉన్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు. చాలా మంచిగా జరుగుతుంది ఈ పీరియడ్. ఎందుకంటే కుజుడు ఇచ్చే కొంచెం ఇబ్బందిని తొలగిస్తారు వీళ్ళిద్దరు కూడా. లగ్నాధిపతి అంటే వారి యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క కన్యారాశి వారు వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. కన్యారాశి కన్యా లగ్నం వారికి ఒక విజన్ ఉంటుంది. వాళ్ళంటూ ఏం చేయాలనుకున్నా కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. ఫిమేల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. నింపాదితనం ఉంటుంది. కొంచెం ఐడెంటిఫై కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా చేసినా కూడాను దానికి ఒక పేరు రావాలి, ఒక పొజిషన్లో ఉండాలి అనుకుంటారు. దాంతోపాటు కూడా కీర్తి కోసం ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ కన్యారాశి పేరులోనే ఉంది కన్యారాశి. ఎవరైతే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో అందంగా ఉన్నామని చెప్పాలి సొసైటీలో. నాకు మెయిన్ స్త్రీకి అందమే కదా ఇంపార్టెన్స్. అలాంటి లక్షణాలు, అలాంటి అలంకరణలు చేసుకునే పద్ధతులు ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకు వర్తిస్తుంది. నెక్స్ట్ శని భగవంతుడు చెప్పాం కదా మీకు పంచమాధిపతి, అలాగే 6వ ఇంటి షష్టాధిపతి. ఈయన దగ్గర బుధుడు ఉండడం, మీ రాశాధిపతి ఇక్కడ ఉండడం, రాహువుతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంచెం స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నిద్రలో కొంచెం కలత నిద్ర కావచ్చు, కొంచెం భయం కావచ్చు, పీడకలలు కావచ్చు, ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారం మొత్తం తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ అష్టమంలోకి వచ్చేసరికి శుక్రుడు ఉన్నారు. ఈయన మీకు 2వ ఇంటి అధిపతి, అలాగే భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నారు. శుక్రుడు శుభ్రంగా ఉన్నాడు. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో అవన్నీ కూడాను ఈయన 2 లక్షల సమస్యలను కూడాను క్లియర్ చేస్తాడు. ఈ యొక్క కోణస్థితిలో ఉన్న శుక్రునికి అంత గొప్ప నైపుణ్యం ఉంది. శుక్రుడు అంటేనే కొంచెం మనకు చాలా గురువు ఇచ్చే లక్షణాలు వేరు, శుక్రుడు ఇచ్చే లక్షణాలు వేరు.
ఈయన అంతా మనకు సొసైటీలో ఉన్నటువంటి లక్షణాలన్నీ, ఆకర్షణకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ ఇచ్చేవాడు శుక్రుడు, రాక్షస గురువు. ఈ పని చేస్తే ఇది వస్తుందంటేనే చేయమని చెప్పి సూచిస్తాడనమాట. మహాజ్ఞాని, గురువు కంటే జ్ఞాని. గురువు అలా కాదు. గురువు వచ్చేసి మనకేంటి, సంప్రదాయ పద్ధతులను నెమ్మదిగా పనులు జరుగుతూ ఉంటాయి. ఆయన ఇచ్చేది మంచి యోగపరమైనటువంటి డెవలప్మెంట్ ఇస్తాడు. కానీ ఈయన అనారోగ్య సమస్యలను వీటికి తీసుకోవాలంటే మనం ఎక్కువ ప్రయారిటీ రావి చెట్టుకు తీసుకుంటాం, అంతవరకే గురువుకు. ఇక్కడ శుక్రునికి తీసుకున్నట్లయితే లక్ష్మీదేవిని తీసుకుంటాం. లక్ష్మీదేవిని తీసుకోవడం మూలంగానే మనకు సమస్తం కలిసి వస్తాయి. అందుకనే కన్యారాశి వారికి కోణంలో ఉన్నటువంటి ఆ 8వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు చక్కని ఫలితాలు, ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ అందజేస్తాడు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. చక్కగా మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నట్లయితే, అట్లాంటి బిజినెస్లు కావచ్చు, ఏవైనా లేదా ఎగ్జామ్స్ ఏవైనా మీరు ఫాలో అవ్వాలనుకుంటే, ఏదైనా ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్కి మీరు ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు మంచికి చేకూర్చే అవకాశం స్పష్టంగా ఉంది శుక్రుని ద్వారా. కాబట్టి కన్యారాశి, కన్యాలగ్నం వారు శుక్రునికి సంబంధించినటువంటి పూజ, లక్ష్మీదేవికి సువాసన కలిగినటువంటి జాజి, విరజాజి, మల్లె ఇలాంటి పుష్పాలు, అలాగే మర్వము, ఇవన్నీ కూడా అంటే ఏదైతే మంచి స్మెల్ వస్తుందో ఆ వైట్ కలర్కి సంబంధించినట్టు ఫ్లవర్స్ పెట్టి ఈమెకు చక్కగా గూడాన్నం అంటే బెల్లం అన్నం వండి ప్రసాదంగా నివేదించినట్లయితే మీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.